ప్రార్థన. పరిశుద్ధుడు 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 అయిన తండ్రి, స్తుతి వందనములు స్తోత్రములు. నా ప్రాణము తల్లడిల్లగా బుదిగాంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్నెక్కించు. మహోన్నతుడు అయిన తండ్రి, దివ్యమైన వాక్యం ద్వారా మన బలపరిచినందుకు స్తోత్రములు. దేవా, మాకు బాధ కలిగిన, మాకు వేదన కలిగిన, మాకు సంతోషము కలిగిన దేవా, మా జీవితాల్లో మాకు ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ప్రభువా దేవా, మేము మీకే మొరపెట్టుచున్నాం తండ్రి. దేవా, మా ప్రాణము తల్లడిల్లినప్పుడు దేవా, ఇది మాకు అసాధ్యమని ప్రభువా నాయన మేము వేదన చెందినప్పుడు తండ్రి, మా దేవుణ్ణి బట్టి మాకు ధైర్యం, మా దేవుణ్ణి బట్టే మాకు బలము కలుగుచున్నది తండ్రి. దేవా, ఇదిగో తండ్రి, ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నీ బిడ్డలు ఎక్కించండి ప్రభువా నాయన. నీ బిడ్డలు ఓటమిని ఒప్పుకొనడం లేదయ్యా, ఓటమిని ఏమాత్రమును అంగీకరించడం లేదు తండ్రి. ఎందుచేతండి మా దేవుడు మాకు ఘన విజయాలు ఇచ్చే దేవుడు అయ్యా తండ్రి. దేవా, మిమ్మల్ని బట్టి నీ ప్రియములు బలమును పొందుకుని ప్రార్థించుచున్నారు తండ్రి నాయన. వారి ప్రార్థన మీరు ఆలకించండి. ప్రతి సమస్యను ఛేదించగలిగే శక్తిని, ఆత్మధైర్యాన్ని, పరిపూర్ణమైన విశ్వాసాన్ని వాళ్ళు స్థాపించండి ప్రభు. వారు ప్రార్థించుచుండగా ప్రాకారాలు కూలిపోవాలి తండ్రి. వారు ప్రార్థించుచుండగా మార్గాలు సరళపరచబడాలి తండ్రి. వారు ప్రార్థించుచుండగా ప్రభువా, అది ఎటువంటి పరిస్థితి అయినా మారిపోగలడానికి నీ దైవ సహాయాన్ని వారికి దయచేయండి. వారి శ్వాసాన్ని బలపరిచి నూరంతల మేలును వారికి కలగజేసి వారిని సంతృప్తి పరచమని క్రీస్తు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.